Hello everyone. So this is my second video on summer foods episode. ఇవాళ నేను చూపించబోయేది మా మదర్ ఫేవరెట్ ఫేమస్ టమాటో పచ్చడి. ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందండి, అది మీకు వీడియో మధ్యలో తెలుస్తుంది. సో ఫస్ట్ అయితే మేము ఆర్గానిక్ బజార్ నుంచి టమాటోస్ తెచ్చుకున్నాము 10 kilos. సో వాటిని మనం క్లీన్ చేసి టవల్తో వాష్ చేసి క్లీన్ చేసి టవల్తోని అండ్ 4 pieces కింద డైస్ చేసి, సో ఇక్కడ చూపిస్తున్న విధంగా వైట్ పార్ట్ తీసేసుకుని ఆ పీసెస్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనం ఆ డైస్డ్ టమాటో పీసెస్కి పసుపు అండ్ టర్మరిక్, వీ హ్యావ్ టు యాడ్ టర్మరిక్, ఉప్పు అన్నీ వేసుకుని వాటిని మనం బాగా మిక్స్ చేయాలి. చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని టమాటో పీసెస్కి ఖచ్చితంగా వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ ఈ సాల్ట్ అండ్ టర్మరిక్ అన్నది పట్టేలాగా చూసుకోవాలి. అండ్ 1 night అంతా అవి అలా ఉంచేసేయాలండి ఆ పీసెస్ని. సో నెక్స్ట్ డే మార్నింగ్ మనకి టమాటో పీసెస్ని జ్యూస్ నుంచి సెపరేట్ చేస్తే అలా జ్యూస్ వస్తుంది. ఆ జ్యూస్లో మనం చింతపండు వేసుకొని నానబెట్టుకోవాలి. అండ్ అదే జ్యూస్లో చింతపండు నానబెట్టేసి ఆ చింతపండు ప్లస్ టమాటో జ్యూస్ అండ్ ఈ టమాటో పీసెస్ని మనం సన్లో డ్రై చేయాలి. సో అలా ఎన్ని డేస్ డ్రై చేయాలి అంటే మీకు నేను చూపిస్తాను. సో దిస్ ఇస్ day 2. అండ్ అలా మీరు టమాటో పీసెస్ ఈ స్టేజ్కి అండ్ టమాటో జ్యూస్ ఈ స్టేజ్కి వచ్చేంత వరకు డ్రై చేయాలి. కంప్లీట్గా డ్రై చేసి అండ్ ఆ పీసెస్ని అండ్ ఆ పేస్ట్ని మనం ఇలా మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసి కంప్లీట్గా పీసెస్నేమో కంప్లీట్గా మనం పేస్ట్ చేసేయకుండా సో కొంచెం అందులోని బరకగా ఆడుకుంటే మనకి ఇలాగా టమాటో ఫైబర్ లాగా అవుతుంది, డ్రైడ్ టమాటో. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ పికిల్ కోసం, ఈ పచ్చడి కోసం అందులో వేయవలసిన మసాలా ప్రిపేర్ చేద్దాం. సో 200 grams ఆవాలు ఇలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 200 grams మెంతులు ఇలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అండ్ ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే గసగసాలు, పాపీ సీడ్స్, అవి ఓన్లీ ఒక 20-25 grams తీసుకుని అది కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక ఈ 3 items మనం కంప్లీట్గా అవి చల్లారేలాగా చేసి మిక్సీలో వేసుకోవాలి. ఫస్ట్ పాపీ సీడ్స్ సెపరేట్గా వేయాలి, లేకపోతే అవి నలగవు. అవి మిక్సీ చేసేసి ఆ పౌడర్ని మనం ఈ పేస్ట్లో కలిపేసేయాలండి. ఈ పాపీ సీడ్స్ పౌడర్ అన్నది చాలా మంచి టేస్ట్ ఇస్తుంది మన టమాటో పచ్చడికి. ఇదే మా మదర్ సీక్రెట్ ఇంగ్రీడియంట్. నెక్స్ట్ ఇలాగా మనం ఆయిల్ పెట్టుకుని, నేను మెజర్మెంట్స్ అన్నీ బిగినింగ్లో ఇచ్చానండి. ఆ ఆయిల్లోని ఇంగువ అండి, ఇది హోమియోపతి షాప్లో అమ్ముతారు. ఆ ఇంగువ మనం ముద్ద తెచ్చుకోవాలి. ఆ ఇంగువ, ఆవాలు అండ్ ఎండుమిర్చి, రెడ్ చిల్లీస్ కూడా వేసి అవి బాగా వేగాక, ఇంగువ ముఖ్యంగా వేగాలి. వేగేసరికి ముందు మనం వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులు పౌడర్ చేసుకుని స్టవ్ కట్టేశాక ఆవాలు మెంతులు పౌడర్ అండ్ ఈ కారం కూడా అందులో వేయాలండి. కారం నూనె పూర్తిగా చల్లారాక వేయాలి, లేదంటే బ్లాక్గా అయిపోతుంది కలర్. సో మేమైతే 3 mangoes కారం వాడుతున్నామండి. సో దట్ మీకు కారానికి కారము ఉంటుంది అండ్ కలర్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఆ వేయించిన ఇంగు ముక్కను బయటికి తీసి అది ఇలాగా పేస్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకి పౌడర్ ఆర్ పేస్ట్లా చేసుకోవాలి మిక్సీలో వేసి. దాన్ని కూడా మనం పికిల్లో కలిపేసుకోవాలి, ఈ మసాలాలో కలిపేసుకోవాలి. సో ఇది వచ్చి, ఈ మసాలా వచ్చి ఓన్లీ మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి చేసిన మసాలా. ఇప్పుడు ఆ ఆయిల్లో తయారు చేసిన మసాలాను తీసుకువెళ్ళి టమాటో ప్యూరీ అండ్ పీసెస్తో మనం పేస్ట్ చేసాం కదా, అది పూర్తిగా చల్లారిపోవాలండి. పూర్తిగా చల్లారిన ఆ పేస్ట్ని ఇలా వేసి కలుపుతుంటే ఆ కలర్ చూడండి ఎంత యమ్మీగా ఉందో. నాకైతే మా మదర్ చేస్తున్నంతసేపు ఎప్పుడెప్పుడు ఇది అయిపోతే వేడి వేడి అన్నంలో కలుపుకొని తిందామా అని చూశాను. సో మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ, బాయ్.